ఈరోజు నామినేషన్స్లో కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు ఇంటి నుంచి బయటకు పంపరా అన్నట్టుగా యమరంజుగా సాగుతున్నాయి. రెండో వారం నామినేషన్స్ లైవ్ ఎపిసోడ్లో ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది. 8వ సీజన్లో రెండో వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇక ఈ నామినేషన్స్కు సంబంధించి ప్రోమో వచ్చేసింది. ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ మొహాన పెయింట్ నీళ్లు కొట్టి నామినేట్ చేసి పారేయాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో వీళ్ళు రెచ్చిపోయారు. ప్రోమో చూస్తుంటే అభయ్, నవీన్, మన పెద్దన్న ఆదిత్య, ఓం, విష్ణుప్రియలను నామినేట్ చేసి పారేశారు. సోనియా, నైనిక, విష్ణుప్రియలు నామినేట్ చేసింది. ఇక కిరాక్ సీత నామినేషన్స్ కిరాక్ పాయింట్స్ను లేవనెత్తి హౌస్లో హీట్ పెంచేసింది. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమనే రైట్ మీకు లేదు అని అనగా గుమ్మడికాయల దొంగలు భుజాలు తుడుముకోవడం మొదలుపెట్టారు. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ ఈ కన్నడ బ్యాచ్తో విష్ణుప్రియ గ్రూప్ కట్టింది. వీళ్ళంతా కలిసి సీరియల్స్ చేశారు. గ్రూప్గా వచ్చారు, గ్రూప్గానే ఆడుతున్నారు. అదే విషయాన్ని సీత ప్రస్తావించడంతో ప్రేరణ ఫైర్ అయ్యింది. బయట నుంచి అనడం ఆపేయ్ అంటూ వాదనకి దిగింది. ఇక ఇద్దరి మధ్య చెత్త గొడవ మళ్ళీ ఊపందుకొని అదే కారణంతో ప్రేరణని నామినేట్ చేసింది సీత. అయితే ఈ హౌస్లో వాళ్ళంతా కూడా మణికంఠను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అనడానికి కారణం ఆదిత్య, ఓం, అభయ్, నవీన్ నామినేషన్లో జరిగిన డిస్కషన్సే కారణం. ఆదిత్య ఓంని అభయ్ నామినేట్ చేశాడు. దాంతో ఆదిత్య ఓం, నేను మణికంఠ కంటే చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నానా అని అడిగాడు. మీరు చేసుకోండి నామినేషన్స్, మధ్యలో నన్నెందుకు లాగుతున్నారయ్యా అన్నట్టుగా చూశాడు మణికంఠ. నువ్వంటే నీ క్లాన్ అంటే నువ్వు అంటూ ఆర్జీవీ భామ సోనియా మరోసారి ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంది నైనిక నామినేషన్లో. ఆ తర్వాత ఈమె ఏదో గేమ్లో ఇరగదీస్తుంది అన్నట్టుగా గేమ్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావని సీతను నామినేట్ చేస్తే సీత దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ముందు నువ్వు గేమ్ని సరిగా అర్థం చేసుకొని అప్పుడు నాకు చెప్పు. నీకు క్లారిటీ లేదు కానీ నాకు చెప్తున్నావు. నీకుందా బొక్కలో క్లారిటీ అని నోరు జారేసింది సీత. దాంతో సోనియా ఎక్కువ మాట్లాడకు, పిచ్చి మాటలు మాట్లాడకు అని అన్నది. నేను నిన్ను అనలేదు అంటూ వాదనకు దిగింది సీత. మొత్తానికి ఈ ప్రోమోలో అయితే సీత వర్సెస్ సోనియాల మధ్య గొడవలే కాదు బూతులు కూడా వినిపించాయి. ఇన్ని గొడవలు వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవాలి అని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.